పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, ఈ ఉదయకాలం వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడబోచున్నందుకు వందనాలు తండ్రి. జీవము గల మాటలు మీరు ప్రకటించు ఉండగా వినగల చెవి, గ్రహించగల మనసు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క కొరింథీయులలో నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. అది 2వ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో 15వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. చూడండి. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం కదండి. నేను చక్కగా రాశాను కదా. క్రీస్తునకు బెలియాలుతో ఏం సంబంధం? ఇప్పుడు నాకు ఒకరితో సంబంధం ఉండాలి అంటే ఆ వ్యక్తి మంచోడైతేనే నేను స్నేహం చేయడానికి ఇష్టపడతా. ఎందుకంటే నేను మంచిగా ఉండాలనుకుంటున్నా కాబట్టి మంచోడితో ఉండడానికే ఇష్టపడతా. దుష్టులకు దూరంగా ఉండాలిగా. మరి క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం అంటే అంత క్లియర్గా పౌలు గారు మాట్లాడుతున్నారంటే బెలియాలు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి కాదు. బెలియాలులో ఏదో చెడ్డతనం ఉన్నది. బెలియాలు దేవునితో సంబంధం ఉండగలిగిన అర్హత ఉన్నవాడు కాదు. అట్టివాడికి మనం దూరంగా ఉండుట క్షేమకరము అని పౌలు గారు ఆనాటి కొరింథీ సంఘాన్ని అంతా కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమనుంది చూడండి అదే వాక్యంలో, అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది. ఆమేన్. విశ్వాసులు ఎట్లా? వాళ్ళిద్దరు కలిసి ఉంటే కుదరదు. ఎందుకంటే అవిశ్వాసి విశ్వాసంలోకి మారతాడో లేదో డౌటే, కానీ ఒక విశ్వాసిని మాత్రం వీడేం చేస్తాడు? అవిశ్వాసిగా నాశనం చేసి పడేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే గాడిద వచ్చి గుర్రంతో సహవాసం చేసింది అనుకోండి. తెలుగు సామెత ఏముందిగా, ఒక 6 నెలలు గాడిద వచ్చి గుర్రంతో సహవాసం చేస్తే గుర్రం ఏమైందటండి? అయిపోదు. అంటే ఈ గాడిదతో అరే దీని ముఖం జర నా ముఖంలానే ఉందే, దీని తోక నా తోకలానే ఉందే, దీనికి 4 కాళ్ళే, 4 కాళ్ళే ఉన్నాయి, నేనెందుకు ఉరకాలా? దీనిలాగానే నేను కూడా మేసుకుంటా ఆన్నే ఉంటా అంటే ఆ యజమాని చూస్తాడు. గాడిద మీద రోజు బరువులేసి తిప్పిన యజమాని ఒక దినాన్ని ఏం చేస్తాడు? పనికిరాని ఈ గుర్రానికి దీని కూడా బరువులు వేయండి రా అని పరిగెత్తే గుర్రాన్ని కూడా ఇప్పుడు ఏం చేశాడు? బరువులు మోసే గాడిదలాగా మార్చాడు. అందుకే ఏమైపోయింది? అది గుర్రం కాస్త గాడిదైంది. 6 నెలలు గాడిదతో సహవాసం చేసే గుర్రం లాంటి స్వారీ చేయగలిగిన స్వభావం ఉన్నవాడు, పరిగెత్తగలిగిన ఎనర్జీ ఉన్నగలవాడు, ఎంతో సత్తువైన వాడు, ఎంతో ఉత్తమైన వాడు బరువులు మోసే గాడిదలాగా మారుతారు. కానీ గాడిద గుర్రమైందా? అసలు అవుతుందా? గుర్రం గాడిదలా మారడం సులువే. పరిగెత్తడం మానేస్తే గాడిద అయిపోద్ది. కానీ గాడిద ఏనాటికి కూడా మారుతుందా? గాడిద ఏనాటికి కూడా గుర్రములా పరిగెత్తలే. దానికి ఎంత ట్రైనింగ్ అని ఇవ్వండి, దానివల్ల కాదు. కాబట్టి ఒక విశ్వాసి ఎప్పుడైతే అవిశ్వాసుల గుంపుతో కూర్చుంటాడో అల్టిమేట్గా వీడు కూడా ప్రార్థన పనిచేస్తాడు, వీడు కూడా యేసు రక్తం రాసుకోవడం పనిచేస్తాడు, వీడు కూడా ఉపవాసాలు పనిచేస్తాడు, వీడు కూడా దేవుని యొక్క వాక్యం అందు విశ్వాసం ఉంచడం బంద్ చేస్తాడు. అందుకే పౌలు గారు ఆనాటి కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసులకు విశ్వాసులకు మధ్య సంబంధం ఏంటి? డిపార్ట్. వాళ్లకు వీళ్లకు మధ్యలో ఎడ ఉండాలి. మీరు వారు కలిసి ఉండకండి, వేరే ఉండండి, లోకముతోటే వేరుగా ఉండండి అంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశమే బెలియాలు. ఏంటి చెప్పండి అంశము? అసలు బెలియాల్ అంటే ఏంటి? బెలియాలు మనం ఎలా గుర్తుపట్టాలి? క్రీస్తుతో బెలియాలకు ఏమి సంబంధం అంటే ముందు బెలియాల్ అంటే ఎవరు?
బెలియాలు యొక్క గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకుంటే అలాంటి వ్యక్తులకు మనం ఏం చేయగలం? దూరంగా ఉండగలం. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనము జీవించగలం. ఈ బెలియాలు అనేది తెలుగు బైబిల్లో ఒక్క చోట మాత్రమే బెలియాలు అని రాయబడ్డది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం 12 చోట్ల సన్స్ ఆఫ్ బెలియాల్, చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్, మెన్ ఆఫ్ బెలియాల్ అని నానా విధాలుగా రాయబడి ఉంది. అయితే తెలుగు బైబిల్లో దాన్ని ఎంత చక్కగా వివరించారంటే, తెలుగు డైరెక్ట్ హెబ్రూ నుంచి తర్జుమా చేయబడ్డది. తెలుగు బైబిల్లో ఆ క్యారెక్టరిస్టిక్స్ని 12 చోట్ల బెలియాలుకున్న 12 వివిధ గుణలక్షణాలను వివరిస్తూ తెలుగు బైబిల్లో తర్జుమా చేశారు. బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఆ తర్జుమా డైరెక్ట్గా సన్స్ ఆఫ్ బెలియాల్, చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ అని మాత్రమే చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అసలు బెలియాల్ అంటే ఎవరో ఒకసారి మనం గుర్తు చేసుకొని ఒకసారి మనం తెలుసుకుంటే అట్టి వారికి మనం దూరంగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆ చెడ్డ లక్షణాలే బెలియాలు లక్షణాలే మనలో గినక ఉంటే మనల్ని మనమే ఈ దినమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను మనం సరి చేసుకొని ముందుకు సాగడానికి వీలవుతూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 13వ వచనములో ఈ బెలియాలను గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ అని సంబోధిస్తూ ఉన్నాడు. తెలుగు బైబిల్లో అయితే ఏమని రాయబడి ఉన్నదో చూడండి. పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరి. చూసారా ఏమని రాయబడి ఉందంటే, ఇతర దేవుళ్ళ తట్టు మిమ్మల్ని ప్రేరేపించేవారు బెలియాలు సంబంధికులు. బెలియాలు అంటే ఎవరంటే మిమ్మల్ని ఇతర దేవతల తట్టు మీ యొక్క హృదయాలను ప్రేరేపించేవారు, తిప్పేవారు. ఇతర దేవతల తట్టు తిప్పేవారిని బెలియాలు సంబంధులు అంటారు. క్లియర్? ఏంటి ఇతర దేవతల తట్టు తిరపడం? దేవుని సన్నిధికి వచ్చాం, చక్కగా ప్రార్థన చేస్తున్నాం, రేపు 2వ తారీఖు పండగ ఉంది, ఏం కాదురా చేద్దాం పట్టు, ఇది కూడా చేయకపోతే అట అని ఇప్పుడు మీ హృదయాన్ని ఎటు తిప్పుతారు? ఇతర దేవతల తట్టు. సత్యదేవుని ఎరిగిన నీవు, సత్యదేవుని నామములో బాప్తిస్మం తీసుకున్న నీవు, సత్యదేవుని యొక్క శరీరమా రక్త మాంసములలో కదా రొట్టె విరిచి ద్రాక్షారసం తీసుకొని ఆయన రక్త మాంసములలో ఒకే పాత్రలో చేయి ముంచిన నీవు, ఆయనతో క్రీస్తుతో సహవాసం చేయాల్సిన నీవు నీ హృదయాన్ని ఎటు తిప్పేస్తున్నారు? లోకం వైపు తిప్పేస్తున్నారు. బెలియాల్ అనేది సాతాను, అదొక దురాత్మ. మనకు తెలవకుండా మన జీవితాల్లో చాలా మందితో అది సహవాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, బెలియాలుతో ఏమి సంబంధం? మీరు దేవుని బిడ్డలు. రెండవది ఎక్కడ రాయబడి ఉంది అంటే, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనములో మనం గమనించినట్లయితే, వారు సంతోషించుచుండగా వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనిరి. చూసారా ఇక్కడ ఎంత ప్రమాదకరమైన ప్రజలు? ఆ అధ్యాయంలో మీరు చదివితే గిబియా అనే ఊరిలో కొద్దిమంది పోకిరీలు ఉంటారు. తన భార్యతో పాటు అతిథిగా ఒక ఆయన ఆ ఊరిలో ఆ రాత్రి బస చేస్తారు. ఆ పోకిరీలు ఆ ఇంట్లో ఉన్న ఆ అతిథిని బయటికి ఈడ్చి తన భార్యను ఆ రాత్రంతా పాడు చేసి, ఎంతో భయంకరమైన పాపం, చివరికి ఆమె చచ్చిపోద్ది. ఆ ఊరు వాళ్ళందరూ కలిసి కూడా ఆ భార్యను పాడు చేస్తే ఆమె చచ్చిపోద్ది తెల్లారేటప్పటికి. గిబియా అంటే ఎక్కడిదో కాదండి, దేవుని బిడ్డల పట్టణం, దేవుని ఆరాధించే పట్టణం, దేవుని ఎరిగిన పట్టణం. అంటే దేవుని బిడ్డల మధ్యలో కూడా దేవుని బిడ్డలకు మరి భద్రత లేకపోతే ఇంకెవరి మధ్యలో ఉంటుందండి? ఎవరి మధ్యలో ఉంటుంది భద్రత? చూడండి, అందుకే గిబియా పోకిరీలను
బైబిల్ ఏమని వర్ణించిందంటే ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళను ద మెన్ ఆఫ్ ద బెలియాల్, ద సన్స్ ఆఫ్ బెలియాల్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే పోకిరీలు. ఇప్పుడు బెలియాల్ అంటే ఎవరు చెప్పండి? పోకిరీలు. ఉదాహరణకు గిబియా పట్టణములోని పోకిరీలు అంత పాడు పని. తల్లిదండ్రుల భయం లేదు, దైవ భయం లేదు, సమాజపు భయం లేదు, నీతి కట్టడలు న్యాయం అనేది భయం లేదు. వాళ్ళకు లేరండి ఆ గిబియా పట్టణపు ఆ పోకిరీలకు తల్లులు లేరా? అక్క చెల్లెళ్ళు లేరా? భార్యా బిడ్డలు లేరా? కానీ ఎంత అఘాయిత్యము చేసి మరి ఆ ఊరికి గెస్ట్గా వచ్చిన ఒక ఆయన భార్యను పాడు చేసి చనిపోయే అంతగా మరి హాని కలిగించారు. ఆయన ఆ భార్యను, చనిపోయిన భార్యను 12 ముక్కలు ఆయన ముక్కలు చేసి ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలకు పంపిస్తారు. ఇదా దేవుని బిడ్డలు చేసే పని? ఇదా? నా భార్యకి ఎంత అన్యాయం చేశారో రండి నాకు న్యాయం చేయండి అంటే ఇజ్రాయేలులు ఏకమై కూడి గిబియన్లకు సమాధానం చెప్తారు. ఆ పోకిరీలు చేయబట్టి పోకిరీలను అప్పచెప్పండి రా మేము న్యాయం చేస్తామంటే గిబియా ఊరోళ్ళందరూ కలిసి మన ఊరోళ్ళను మనం కాపాడుకోవాలరా. ఇదండి న్యాయం? ఊరోళ్ళు కాపాడుకోవాలనే? ఊరోళ్ళు కాపాడుకోవడం తప్పు కాదు, కానీ ఊరిలో ఉన్న దుష్టులను కాపాడడం తప్పు అని గిబియన్లు ఒప్పుకోకపోతే ఇజ్రాయేలీలు గిబియన్లు అందరినీ నాశనం చేస్తారు. భూమి మీద గిబియాను వాడు లేకుండా అందరినీ చంపేస్తాడు. ఊరిలో ఉన్న ప్రతి వాడు కూడా మరణానికి పాత్రుడయ్యాడు. అది ప్రియులారా. కాబట్టి బైబిల్ చరిత్రలో ఎవరు బెలియాలు అంటే గిబియాలోని పోకిరీలు. అలాంటి పోకిరీ పనులు చేసేవారు. కాబట్టి రానా పిల్లలు ఎలా పెరగాలి? భక్తిగా పెరగాలి, దేవుని యందు స్థిరంగా పెరగాలి. పోకిరీతనంతో మనం, పోకిరీ చేష్టలతో మనము పెరగకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా బెలియాలు ఎవరు అనేది, బెలియాలు సంబంధులు ఎవరు అనే మాట రాయబడి ఉంది. చూడండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. అర్థమైందా? అంటే దుర్మార్గులైన వారు. నిజానికి దేవుని ఎరగని అన్యుల గురించి ఆడ చెప్పట్లేదు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. ఏలీ ఎవరండి? యాజకుడు. అంటే యాజకుని పిల్లలకు దేవుడు తెలవదండి? మరి బైబిల్ ఏమనుంది? యెహోవాను ఎరగని వారై. ఎందుకంటే రాశాడు? పాస్టర్ గారి పిల్లలకు ఏసే తెలవదా? పాటలు తెలవదా? పాస్టర్ గారి పిల్లలు చిన్నప్పటి నుండి, అవునా, వాడు 21వ ఫంక్షన్ ప్రార్థనతోటే చేశారు కదా. వాడు ఎవ్రీ బర్త్డే అన్నప్రాసన ప్రార్థనతోటే చేశాడు. అది ఇంకోటి ఉంటుందిగా, ఏంది అది, పుట్టెంటికల కార్యక్రమం ప్రార్థనతోటే చేశాడు, అవునా. తర్వాత అక్షరాభ్యాసం ప్రార్థనే. ఫస్ట్ టైం స్కూల్కి పోతాడు, అయ్యకు మంచి బ్యాగ్ గీసి చిన్న బూట్లు కొని యూనిఫామ్ కొని టై కట్టి కదా, అది ప్రార్థనతోటే. అయ్యగారితోటే నామకరణం ప్రార్థనతోటే. మరి తెలవదా? యెహోవా తెలవదా? పెరిగి పెద్దవారయ్యారు, పెళ్ళిళ్ళైనాయి. పెళ్ళి కూడా ఏ పెళ్ళి? క్రిస్టియన్ మ్యారేజే. ఏలీకి 2 కుమారులు కదండి, హోఫ్ని, ఫీనేహాస్. మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజే అకార్డింగ్ టు ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్. మళ్ళా అన్నీ బరాబర్, క్రైస్తవ ఆచారాలు, బాప్తిస్మాలు అన్నీ జరిగినాయి. బట్ వాట్ బైబిల్ సేస్? వారు యెహోవాను ఎరగని వారై. అంటే ఉత్తదే పేరుకు పాస్టర్ గారి పిల్లలే కానీ ఎంత దుర్మార్గులో తెలుసా? మా నాన్నగారు పాస్టర్, తేండ్రా నాకు ఇయ్యండిడా, నాకు ఇచ్చిపోండి. దేవుని సన్నిధికి తీసుకొచ్చిన కానుకలను, దేవుని సన్నిధికి తీసుకొచ్చిన ఆహారాన్ని, దేవునికి సన్నిధికి తీసుకొచ్చిన బలులను వాళ్ళు దౌర్జన్యంగా అయ్యా దేవుని సన్నిధిలో పెట్టాలయ్యా, మేము దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆమె మాకెదురు చెప్తావరా? పాస్టర్ గారి పిల్లలం మేము, మాకెదురు చెప్తావా? దోచుకోరు. అంతేకాదు బైబిల్ ఇంకొక సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళకున్న మరొక చెడుతనం, ఆలయానికి వచ్చిన స్త్రీలతోటి వారు అసభ్యకరమైన పనులు చేశారు. ఎంత ఘోరమండి! పాస్టర్ గారు చెప్తున్నారు, ఏలీ చెప్తున్నాడు వాళ్ళ పిల్లలకి, హోఫ్ని, ఫీనేహాసులకు హెచ్చరిస్తున్నాడు. తప్పురా, అలా చేయకూడదరా. మీ దౌర్భాగ్యాలు పోవాలనే పెళ్లిళ్ళు చేసిన చక్కగా భార్య పిల్లలతో కాపురం చేసుకొని భద్రంగా బతకండిరా. నెవర్. తండ్రి మాట ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. దైవ భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. సమాజంలో మరి చర్చిలో ఉన్న సభ్యులు చూసి మమ్మల్ని అసహించుకుంటారేమో ఆ భయం లేదు. ఏ భయం లేదు దానికి. సొసైటీ భయం లేదు,
దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. చివరికి ఏలి బికమ్ ఏ ఫెయిల్యూర్ ఫాదర్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో ఏలి అనే తండ్రి తన కుమారులను ఏం చేశాడు? మంచి ప్రయోజకులుగా ఆయన స్థిరపరచలేకపోయాడు. అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? బయటి నుండి సమూయేలును దేవుడు తల్లి గర్భములోనే పిలుచుకొని కదా. కాబట్టి బాలుడైన సమూయేలు దేవాలయములో ఏలి దగ్గర దేవాలయంలో ఆయన కోసం విలువబడిన. ఏలి తర్వాత వీళ్ళెవరికి రాలే. నెక్స్ట్ ధన్యత ఎవరికి దక్కింది? సమూయేలు. వెళ్ళిపోయింది. ఒక ఫ్యామిలీలో ఎప్పుడైతే ఒక సేవకుడు బలంగా నిలబడడం, తన పిల్లల్ని భక్తిలో పెంచడం, దేవుడు తన కృపను ఆ సేవకుడి దగ్గర నుంచి ఎటు తీసుకుపోతాడు? సైడ్కి తీసుకొని వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏలి వినాల్సిన స్వరం ఎవరినారు? సమూయేలు విన్నాడు. దేవుడు వచ్చి ఏలితో మాట్లాడట్లే, బాలుడైనా అది. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే ఇంగ్లీష్ బైబిల్లో, ద సన్స్ ఆఫ్ ఏలి వేర్ ద సన్స్ ఆఫ్ బెలియాల్. వాళ్ళు బెలియాలు కుమారులు అట. ఏలి కుమారులే కాదు, బెలియాలు కుమారులు. చూడండి ఎంత ఘోరమో. సాతాను యొక్క కుమారులు అని రాయబడి ఉంది. యాజకులండి వాళ్ళు. దే ఆర్ ద పాస్టర్స్. హోప్ని ఫినెహాసులు పాస్టర్స్. సమాజం పాస్టర్లు అని చెప్పుకుంటుంది, కానీ దేవుని వాక్యం అంటుంది దే ఆర్ ద సన్స్ ఆఫ్ బెలియాల్. వారు బెలియాలు కుమారులు అని సెలవిస్తుంది. జాగ్రత్త ప్రియులారా, దేవుని విషయంలో అజాగ్రత్త పనికిరాదు, జాగ్రత్తం పనికిరాదు, చెడు చూపులు పనికిరావు, చెడు మాటలు పనికిరావు. అందుకే బైబిల్ అయితే సాక్ష్యం ఇస్తుంది, వారు యెహోవాను ఎరగని వారు అన్నారని. ఏమనండి? యెహోవాను వస్తున్నాడు చర్చికి, చెప్తున్నాడు ప్రసంగాలు, బట్ ద పాస్టర్ ఈజ్ అ ఫెయిల్యూర్ పాస్టర్. హిస్ ఫాదర్ ఈజ్ అ ఫెయిల్యూర్ ఫాదర్ ఇన్ ద హిస్టరీ. ఆ రీతిగా మనం ఉండకూడదు. మన పిల్లల విషయంలో ఫెయిల్యూర్ ఫాదర్గా ఉండకూడదు. నెవర్ బి ఎ ఫెయిల్యూర్ పేరెంట్స్, నెవర్ బి ఎ ఫెయిల్యూర్ సన్స్. మీరు మీ తల్లిదండ్రుల అవమానపరిచే విధంగా, మీ యొక్క దేవుని అవమానపరిచే విధంగా, సమాజాన్ని అవమానపరిచే విధంగా ఒకవేళ మీరుంటే మీరు ఏ సంబంధులు అవుతారు? బెలియాలు సంబంధులు. అట్టి వారికి దూరంగా ఉండాలి. అట్టి వారికి మనము దూరంగా ఉండాలి. అట్టి స్వభావాన్ని మనము సరిచేసుకోవాలి. అదేవిధంగా 10వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఉంటుంది. అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మలనలు ఎలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసిరి. సౌలు మొట్టమొదటిసారిగా రాజుగా అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలు మీద రాజుగా సమూయేలు మరి తైలాభిషేకము చేసి సౌలును రాజుగా అభిషేకిస్తాడు. రాజును నిర్లక్ష్యము చేసిన వారు సౌలును నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్కడ ఈయన మా రాజా, ఈయన మనల్ని ఏరుతాడా? ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ అని రాయబడి ఉన్నది. వీళ్ళను చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్. బెలియాల్ యొక్క కుమారులు. ఎవరట కుమారులు? రాజును నిర్లక్ష్యం చేసేవారు. బైబిల్లో రాజుల గురించి ఏం రాయబడి ఉందండి? మీరు రాజుల నిమిత్తం ప్రార్థన చేయండి, అధికారుల నిమిత్తము మీరు ప్రార్థన. ఎందుకట? మీరు సుఖముగాను క్షేమముగాను ఉండు నిమిత్తము ప్రార్థన చేయండి అంటే, ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? ఆ రాజును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈడట మనల్ని వెళ్తాడట, ఈడట పెద్ద రాజట. ఒక్కొక్కసారి మనం తెలవకుండా నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు మన మీద అధికారి ఎవరున్నాడు? ఆయనే కదండి మనకు రాజు. ఉదాహరణకు ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఉదాహరణకు ఒక కలెక్టర్ ఉన్నాడు, ఉదాహరణకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అధికారంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరండి? వాళ్ళు మనకు రాజు లాంటి వారే కదా. దేవుడు నిలబెట్టకుండా వాడు నిలబడలేదు, దేవుడు తీసేయకుండా వాడు బోడు. ఒకడు నిలబడాలన్నా దేవుడే, ఒకడు పడిపోవాలన్నా దేవుడే. మరి అలా దేవుడు నిలబెట్టిన మోడీకి ఏం తెలుసా అని అంత పనికి మాలిన పాలన. కానీ మోడీ గురించి మాట్లాడతానండి వీడు. ఈడ బంగ్లా బస్ స్టాండ్ కాడ ఇరానీ ఛాయ్ దాక్కుంటా ఎవరి గురించి మాట్లాడతాడండి? అసలు అర్థం ఉందండి ఏమన్నా? మోడీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? మోడీ ఎంత ప్రయాసపడితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిందో తెలుసా? అసలు ఆ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడికి కప్పు ఇరానీ ఛాయ్ తాగే నువ్వు అనడానికి ఏమాత్రం అర్హత ఉంది నీకు? అవునా? అసలు బేసిక్ పాయింట్స్ మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యం. ఇలాంటి వాళ్ళు బెలియాలు సంబంధులు. ఒక పనికి మాలను నిలబెట్టాలన్నా దేవుడే నిలబెట్టాలి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక గొప్ప రాజు భారతదేశాన్ని ఏలాడు. ఎంత గొప్ప రాజు అంటే తుగ్లక్లలో నెంబర్ 1
రాజు. ఇక వాడు చెయ్యని పిచ్చి పని లేదు, వాడు చెయ్యని పిచ్చి పని లేదు. అయ్యా పన్నులు కట్టలేకపోతున్నాం మహారాజా, దండం పెడతా, 10కి 20 చేస్తా కట్టు. ఇది అందుకే ఎవడన్నా పిచ్చి పనులు చేసేటోళ్ళు ఏమంటారు, ఏంద్రా తుగ్లక్ గాడిలాగా గిట్ట చేస్తున్నావు అని అంటారు. అట్ట పిచ్చోని కూడా దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే మంచి రాజుల విలువ నీకు అర్థం కావాలంటే ఓ పిచ్చోడు రావాలా, ఓ పిచ్చోడి చేతికి రా ఇయ్యాలా, ఎట్లుంటుందో కూడా తెలవాలి. కాబట్టి ప్రియులారా, అందరు దేవుడే నిలబెడతాడు. మంచోని ఆయనే నిలబెడతాడు, చెడ్డోని ఆయనే నిలబెడతాడు. వాళ్ళని గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. మరి నీ ఇంటి పక్కనోడి గురించో, నీ ఇంట్లో అన్నదమ్ముల గురించో, ఇంతవరకే మనదొక రేంజ్, మనదొక సర్కిల్. వీడి వరకు మాట్లాడగలిగిన జ్ఞానం, పరిపక్వత మనకుందే. కానీ ఇంతకు మించి పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడి మనం బెలియాలు సంబంధికులము కాకూడదు. రాజులను నిర్లక్ష్యము చేయువాడు బెలియాలు అట. అదే సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట ఉంటుంది. ఆడొక నాబాలు అనేవాడు ఉంటాడు, వాడు బహు పనికి మాలిన వాడు అని రాయబడి ఉంది. చూడండి, అయితే మా యజమానునికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. అర్థమైందండి? ఇది నాబాలు గురించి రాయబడి ఉంది బైబిల్లో. నాబాలు, అబీగయేలు అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటాడు. నాబాలు మోటోడే కాదు కానీ పనికి మాలినోడు అని కూడా అక్కడ రాయబడి ఉన్నది. అంటే ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకోడు, నీతిగా న్యాయంగా ఆలోచన చేయడు, యథార్థవర్తనుడు కాదు. కానీ బైబిల్లో మరొక సాక్ష్యం కూడా 2వ వచనంలో ఉంది. ఆయన ఆస్తి గలవాడు. ఎవరండి ఆయన? నాబాలు ఆస్తి గలవాడు. ఉందా ఆ వచనంలో? ఉంది. అలాగే అతడు బహు భాగ్యవంతుడు. అతడు బహుభాగ్యవంతుడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఆస్తి గలవాడే కాదట, బహుభాగ్యవంతుడట. కానీ ఆయన ప్రవర్తన ఎలాంటిది? మోటువాడు. ఇంకేం రాయబడి ఉంది? పనికి మాలినవాడు. He is such a son of Belial. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, He is such a son of Belial. అంటే అంత పనికి మాలిన అక్కడ తిడతారు కదా, such a son of Belial అని తిడుతున్నారు. పనికి మాలినోడు. ఎందుకు పనికి మాలినోడు? దావీదు ఈయన ఆస్తికి, ఈయన గొర్రెలకు, ఈయన గొడ్లకు కాపలా ఉంటే దావీదు యొక్క పనివారు వచ్చి, అయ్యా మీ పురం బయట ఉన్న అనేక వాటికి ఎంతోమంది శత్రు సైన్యాలు వచ్చి దోసుకుపోతుంటే దావీదును మేమును ఎన్నోసార్లు కాపాడా, మీ పనులను అడుగు, కాబట్టి ఈ పండగకు మాకు. అప్పుడు దావీదు రాజు కాదు, దావీదు సౌలు చేత తరవం పడుతున్నాడు, ఆయనకు గుడారము లేదు. మాకు మా పని వారికి ఆహారం పంపని కబురు పంపిస్తే పొగరుగా మాట్లాడతారు. ఎవరా మా కోసం చేసుకున్న వాటిని నీకు పంపాలా? ఎవర్రా దావీదు? అంత గర్వంగా మాట్లాడతాడు. ఈ మాట దావీదు తెలిసేలోగా మొత్తం అందరు కత్తులు ధరిస్తారు. పదండ్రా వాడి సంగతి చెప్తామని. ఈ ముచ్చట నాబాలు భార్య అయినా అబీగయేలుకు వర్తమానం అందిస్తాడు. పనుడు నృక్తాడు, అమ్మ 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 మన అయ్య గారు కుంభ ముంచాడమ్మ, అసలు ఎంత పనికి మాలినోడు అమ్మ, ఆడొక్కడు వచ్చింది కాక మనందరి సాగుకు తెచ్చాడమ్మా, ఓ అమ్మా నువ్వే కాపాడు తల్లు అంటే ఈ అబీగయేలు ఏం చేసింది? గబా 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 పరిగెత్తుకొని, అరే పట్టండ్రా, ఇంత మాంసం తీయండి, వండిన వాటి తీయండి, అప్పలు తీయండి, పప్పలు తీయండి, మొత్తం రొట్టెలు తీయండి, మంచిగా ధన ద్రావ్యరాస్తులు, ఆహారము అన్నీ కూడా గబా గబా గాడిదల మీద ఎక్కించి పనులను ముందు ఉరికిచ్చి నడవండ్రా, ఉరకండి. ఆ సైన్యానికి దావీదుకి ఎదుగు రానియండి, ఆయన మన ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఇవ్వబాకండి, పరిగెత్తండి అని పరిగెత్తించి ఈమె కూడా పరిగెత్తుకుంటా. ఎవరికి ఇక పర్మిషన్ లేదు, ఇక భర్త పర్మిషన్ తీసుకుని ఆడు మాట్లాడు. He's a son of Belial. వాడు పనికి మాలినోడు. నీ భర్త పనికి మాలినోడు అయితే ఇక నీ భర్త సలహా తీసుకోవాల్సిన అవసరమో లేదు. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరి సలహా అవసరం లేదు.
వాడు ఆల్రెడీ వద్దని చెప్పింది కాబట్టి ప్రాణం మీదకి వచ్చి పరిగెత్తుకొని దావీదు కాళ్ళ దగ్గర పడి, అయ్యా ముందు నీ గుర్రమాపు, తర్వాత మాట్లాడతా, ముందు నువ్వు గుర్రమాపు, నీ కత్తి తీయకు, ముందు నా ముచ్చటి ఇవన్నీ తీసుకో, నా భర్త బహు పనికి మాలిన వాడు మోటువాడు. సాగిల పడ్డది, బోర్ల ముక్కలు పడుకుంది మహారాజు. అక్కడేమో రాజును నిర్లక్ష్యం చేసి వాళ్ళు బిలియాలునయ్యారు కదండి. ఇక్కడ నాబాలు రాజు నిర్లక్ష్యం చేసి తిరుగుబాటు చేసి ఇక్కడ నాబాలు బిలియాలయ్యాడు. కానీ అబిగయీలు చూడండి, ఆమె వినయం, ఆమె విధేయత, ఆమె చురుకుదనం, ఆమె మెలకువ, ఎంత యాక్టివ్గా ఆమె బ్రెయిన్ పనిచేసింది కదా. ఆ దినమున ఆమె ఈ కార్యం చేయకపోతే నాబాలు ఒకడే కాదు, ఆయన భార్య అయిన అబిగయీలే కాదు, వారి ఇంటి వారు సమస్త ఆస్తి స్మాష్, అగ్నికి ఆవుతాయి, బూడిదైపోయింది ఆ కోపం మీద. ఇలా పనికి మాలిన స్వభావం కలిగిన వారు, పోకిరిలా స్వభావం కలిగిన వారు, అవునా, తండ్రి మాటని నిర్లక్ష్యం చేసేవారు, రాజులు అధికారులను నిర్లక్ష్యం చేసేవారు, క్లియర్, సమాజాన్ని లెక్క చేయని వారు, దేవుని వాక్యాన్ని లెక్క చేయని వారు, దైవ భయము కలిగి ఉండని వారు, వీళ్ళందరూ కూడా ఎవరు? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అందుకే ఆ మాట అంటూ ఉన్నాడు. 14వ వచనాన్ని చూడండి, ఏమంటూ ఉన్నాడు? క్రీస్తునకు బెలియాలుతో ఏమీ సంబంధం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులకు అవిశ్వాసులకు ఇక్కడ ఆపోజిట్ ఉండాలి. క్రీస్తుకు బెలియాలకు ఎట్లుండాలి? ఇంటూ మార్కు ఉండాలి. క్రీస్తుకు ఆపోజిట్ అన్ని స్వభావాలు వేసుకుంటే వాడే బెలియాలు. యేసయ్య రక్షకుడు, బెలియాలు నాశనకర్త. యేసయ్య స్వస్థపరుస్తాడు, బెలియాలు రోగాలు ఇస్తాడు. యేసయ్య వెలుగైన దేవుడు అంటే బెలియాలు చీకటివాడు, అంతే, వాడు కొంపలు ఆరిపోయేవాడు, అంతే, వాడి అన్నిటికీ ఆపోజిట్ వేసుకోండి. అలాగే అదే 14వ వచనంలో ముందుకు చదివితే విశ్వాసులు అవిశ్వాసులు రెండు గుంపులు కనపడతాయి కదండి. అంటే విశ్వాసుల గుంపులో మనం ఉండాలి. విశ్వాసులకు అవిశ్వాసులకు ఎట్లా? ఇంటూ మార్కు ఉండాలి. ఇది ఇద్దరికి కుదరదు, ఇంటూ మార్కు ఉండాలి. తర్వాత ఇంకో గుంపు ఏమున్నది అక్కడ? నీతి దుర్నీతి అన్న మాటలు ఉంటాయి కదా. నీతికి దుర్నీతికి, నీతిమంతులుగా ఉండాలి. బెలియాలు ఎవడు? దుర్నీతి చేసేవాడు. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి బెలియాలు యొక్క లక్షణము. ఆలయంగా ఉండాలి. 17వ వచనంలో అంటారు, మీరు నిజమైన దేవుని ఆలయం. 16వ వచనం అనుకుంటా కదా, మీరు నిజమైన ఆ దేవుని ఆలయం. హల్లెలూయా. మనం ఆలయంగా ఉండాలి, విగ్రహాలుగా కాదు. ఉందా కదా, ఆలయానికి ఆపోజిట్ ఏంది? విగ్రహమే. అక్కడే రాయబడి ఉంటుంది, మీరు విగ్రహాలు కాదు. విగ్రహం ఏం చేయదు, బొమ్మలాగా ఉంటుంది. ఆలయం అన్నీ చేస్తుంది. ఆలయంలో రక్షణ ఉంది, దేవుని ఆలయంలో స్వస్థత ఉంది, దేవుని ఆలయంలో నెమ్మది ఉంది, దేవుని ఆలయంలో నువ్వు ఏది అడుగుతావో నీ ప్రార్థన ఆ వినబడుతుంది, ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. విగ్రహం దగ్గర ఏం దొరుకుతుంది? అది నోరుండియో పలకదు, చెవులుండియో వినదు, కన్నులుండియో చూడదు, చేతులుండియో సహాయము, అది విగ్రహం. కాబట్టి ఆలయంగా ఉండాలి. ఆలయం స్పందిస్తుంది, అన్నిటికీ స్పందిస్తుంది. విగ్రహం దేనికి స్పందించదు. నువ్వు పెట్టిన అది కూడా తినదు, దాని పేరు చెప్పుకొని నువ్వు కూడా కానీ ఆలయంలో అన్నీ జరుగుతాయి, వండింది అందరం తింటాం. కాబట్టి ప్రియులారా, ఆయనే మనకు ఆహారంగా వచ్చాడు, ఆయనే తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు, ఆయనే తన రక్తాన్ని మనకు ద్రాక్షారసముగా ఆయన అందిస్తూ ఉన్నాడు. ఆయన కోసం సాక్షిగా జీవిద్దాం. రండి, మోకరిద్దాం. మనము బెలియాలు సంబంధులుగా ఉండక క్రీస్తు సంబంధులుగా, క్రీస్తుకు సాక్షిగా జీవిద్దాం. బెలియాలు యొక్క గుణలక్షణాలు తెలుసుకున్న నీవు ఈ ఉదయకాలం ఒకవేళ నాలో అలాంటి స్వభావం ఏమైనా ఉన్నదా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం, సందర్భం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి స్వభావం నీలో లేకపోతే నిజంగా నీవు ధన్యుడేవి. అట్టి స్వభావం కలిగి ఉన్న వాళ్ళతో అసలు నీకేమీ సంబంధం, అట్టి వారికి దూరంగా ఉండండి అని కూడా దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉండగా రండి ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని సమర్పించుకుందాం.